అందరు ఎట్లున్నారు? నేను బాగున్నానండి. చాలా రోజులు అవుతుంది కదా నా మొహం చూపియక. ఎందుకంటే ఈ మధ్య ఈ కుకింగ్ ఇవి ఛానల్స్ పెడుతున్నాను. ఐ నో యూట్యూబ్ చేంజ్ చేసింది కదా ఈ మధ్య, అన్ని థింగ్స్ కొంచెం చేంజ్ చేసింది. అండ్ థింగ్ ఏంటంటే మై వీడియోస్ ఆర్ కంప్లీట్లీ యూనిక్ అండ్ ఎవరివి చేయలేదు. ఈవెన్ మై కుకింగ్ videos is also completely different because I don't cook like other people, because వేరే వాళ్ళు చేసిన కుకింగ్ నా కుకింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళది వేరు అండ్ మోస్ట్లీ నేను ఇండియన్ పెట్టను. సో మిగతా డిఫరెంట్ క్విజిన్స్ పెడుతున్నాను. అండ్ చూడండి, ఇంకా కొత్త వీడియోస్ చాలా వస్తున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అండ్ మీరు లేకపోతే నేను నా ఛానల్ లేదు. కాబట్టి ప్లీజ్ ప్రోత్సహించండి మీ ఫ్రెండ్స్కి అండ్ వీళ్ళందరికీ కూడా చెప్పండి. అండ్ ఒక థింగ్ చెప్పేది ఏంటంటే బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ది వీడియో, మీకు ఒకటి చెప్తుంది ఏంటంటే, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ బయట ఉన్నోళ్ళు నేనంటే ఇష్టపడితే నా దగ్గరికి రండి. ఇన్సెక్యూర్గా ఫీల్ కాకండి. నా దగ్గరికి వచ్చి మీ మనసులో ఉన్న మాటలు చెప్పండి. నాకేం ప్రాబ్లం లేదు, ఎవరైనా పర్లేదు. నేను అందరికీ ప్రేమని ఇస్తాను. నేను ప్రేమ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నేను స్వచ్ఛమైన ప్రేమ చూపిస్తా. నా దగ్గర నుంచి మీకు 100% సపోర్టు అండ్ పాజిటివ్ సపోర్టు అండ్ 100% సేఫ్గా ఉంటారు. మీరు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఒకసారి చెయ్యి పట్టుకున్నా అంటే ఒక మనిషికి నమ్మి నేను పోయినా అంటే, ఒకళ్ళను ప్రేమ చూపించిన అంటే ఆ మనిషిని నేను ఎప్పుడు వదిలిపెట్టను అంటిల్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ ది సిలీ థింగ్స్ టు మీ. ఒకవేళ వాళ్ళంతలో వాళ్ళు వచ్చి నా దగ్గరికి వాళ్ళు డ్రామాలు ఆడి నన్ను ఒక అవకాశవాదిలాగా యూజ్ చేసుకొని, అట్లాంటి టైప్ ఆఫ్ పీపుల్ అండ్ నాతోటి నేను ఎంత ప్రేమ చేస్తానో నాకు అంతే ప్రేమ కావాలని కోరుకుంటా ఎవరి దగ్గరనైనా. నేను ఒక్కదాన్నే కాదు, అది మానవ సహజం. అంతేగాని నా దగ్గరకు వచ్చి పిచ్చకుండ్ల వేషాలు వేసి నాటకాలు ఆడి వచ్చి మేము అది అని చెప్పి మాటలు చెప్పి నన్ను మోసం చేస్తే మాత్రము అండ్ అబద్ధాలు ఆడితే మాత్రము నేను అస్సలు సహించను అట్లాంటి వాళ్ళని. సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ప్రేమతోటి నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్. నేను 10 రకాల తీరులో వండి పెడతా. నా దగ్గర 100% మీకు సేఫ్టీ ఉంటుంది. నేను ఒకసారి మీ చేయి పట్టుకున్నానంటే, మీ లైఫ్లోకి వచ్చినంటే నేను వదిలిపెట్టను. మీరు నాకు హాని చేస్తే తప్పితే నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నేను మోసం చేసే మనిషిని కాను. అది ఒకటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వదలుచుకున్నాను, ఇస్తున్నాను అంతే. ఓకే, అది ఎవరైనా సరే, మనిషి అయినా ఎవరైనా సరే. అండ్ ప్రేమ విషయానికి వస్తే మాత్రం అండి, నేను ఎట్లుంటా అంటే, నా పర్సనాలిటీ ఏంటంటే, నేను ఒకరికి హాని చేయను. ఒకరు హాని చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. అది నేను హాని చేస్తే నా హెల్ప్ తీసుకొని నా వెనకంగా పిచ్చకుట్ల వేషాలు వేస్తే మాత్రం ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ యాక్షన్. ఎవరిని వదిలిపెట్టే ముచ్చటే లేదు ఇక్కడ. అది ఏదన్నా ప్రొఫెషన్ కానీ ఐ డోంట్ కేర్. నేను జస్ట్ ముందే చెప్తున్నా, ఎందుకంటే నేను అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతలాను. సో నా దగ్గరకు వచ్చి నా వెనకంగా చేసే అధికారం మీకు లేదు. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ టు డూ ది సిలీ థింగ్స్ అగైన్స్ మీ. దట్ మీకు అధికారం లేదు. నువ్వెవరో నేనెవరో. యూ లివ్ యువర్ ఓన్ లైఫ్, ఐ లివ్ మై ఓన్ లైఫ్, అంతేగాని వేరే వాళ్ళ లైఫ్లోకి పోయి అట్లా చేస్తే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు నా లైఫ్లో నా సొంత మనుషులే నాకు అన్యాయం చేసిర్రు. సో మీకు అట్లాంటి అన్యాయం జరగొద్దని ఈ వీడియో పెడుతున్నాను ఈరోజు. అంతేగాని ఈ వీడియో అనేది ఎవరికి ఉద్దేశించింది కాదు. అండ్ కాపీ రైట్స్ ప్రకారము ఇట్స్ ఇల్లీగల్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు మెన్షన్ ది నేమ్స్. బట్ ది థింగ్ ఏంటంటే, నాకు చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం మీకు జరగొద్దు. ఫ్యూచర్లో మీరు చాలా డివోర్సులు ఇట్లాంటివి అవుతున్నాయి. మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి, మిమ్మల్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నా. ఓకే, ఇది ఏంటంటే, మన సొంత మనుషులు ఎట్లా మోసం చేస్తారు మనను. అండ్ అసలు ఉన్న సమాజాన్ని బట్టి చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తారంటే,
ఫస్ట్ థింగ్ ఏంటంటే నాతోటి కంపేర్ చేసుకుంటారండి. నాతోటి అసలు కంపేర్ చేసుకోవాకండి మీకులాగా నేను మీ హస్బెండ్ల మీద డిపెండ్ కావట్లా. అయ్యో నీకు దండం పెడతా ఇయ్యా పైసలు ఇయ్య అని నేను ఎవరిని అడగను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగు, మీ అందం వేరు, నా అందం వేరు. మీ స్కిన్ కలర్ వేరు, నా స్కిన్ కలర్ వేరు. మీరు థింక్ చేసే విధానం వేరు, నేను థింక్ చేసే విధానం వేరు. నేను ఎర్త్ ఏంజిల్స్ లక్షణాలు అసలు ఎట్లుంటారు, ఎర్త్ ఏంజిల్స్ అంటే మీకు మీనింగ్ కూడా తెలీదు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు నేను చెప్తాను, దయచేసి నన్ను కాపీ కొట్టకండి. ఈమె చేసింది కదా నేను చేస్తా, ఈమె వేసుకుంది కదా నేను వేసుకుంటా. నా మొహానికి సూట్ అయింది, మీకు సూట్ కాకపోవచ్చు. మీలాగా మీరు ఉండండి. దయచేసి నన్ను కాపీ కొట్టకండి, ఎందుకంటే చండాలం కూడా చూస్తానికి అగ్లీగా ఉంటుంది. కాబట్టి మీలాగా మీరు ఉండండి, మీ ఐడెంటిటీ మీరు తెచ్చుకోండి, మీ లైఫ్ మీరు బతకండి. అంతేగాని నన్ను కాపీ కొట్టాలని ట్రై చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగు, ఆడోళ్ళు చూస్తున్నా నేను చాలామంది చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన ఓన్ ఫ్యామిలీ మనల్ని మోసం చేస్తే చాలా బాధ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఒక్కొక్కటి మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అనుకుంటాం ఏంటంటే మన భర్తలు మంచోళ్ళు. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది, మన భర్తలు మంచోళ్ళు, మనకు హెల్ప్ చేస్తారు అని. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఆడపిల్లలు బయట, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ దట్ ప్రతి ఒక్క మొగోడు అట్లా ఉంటాడని నేను అన్నను. కొంతమంది బయట ఉన్నారు, చాలా ప్రేమ చేస్తారు, వైఫ్లను ప్రేమ చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నేను చూసినాను. ఓకే, ది థింగ్ ఏంటంటే కొంతమంది మొగోళ్ళు ఏంటంటే ఆడోళ్ళని తొక్కిపారేయాలని ట్రై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టినప్పుడు మన పేరెంట్సే మనల్ని తొక్కిపారేయాలని ట్రై చేస్తారు. మనను ఎడ్యుకేషన్ వైజ్ ఆడపిల్ల పుట్టిందంటే వడ్లగింజేసి చంపుతారు, ఆడపిల్ల ఉందంటే అబార్షన్ చేస్తున్నారు. ఇవాళ రేపు ఎట్లా తయారైనట్టు మగ పొలగాళ్ళు సెక్స్కి యూజ్ చేసుకొని ఆడపిల్లని టెంప్ట్ చేసేసి వాటిలో ఒప్పుకోకపోతే డ్రగ్స్ ఇచ్చి పండబెట్టి పబ్లల్లో డ్రింకులల్లో కూడా కలిపి ఏదో ఒకటి కలిపి డ్రగ్స్ ఉంటాయిలేండి. ఇక డ్రింకులలో కలిపేది మీరు నా వీడియో చూడండి, మీకు తెలుస్తాయి ఎట్లాంటి డ్రగ్స్ ఏంది ఏం కలుపుతారు అనేది. నేను ఒక వీడియోలో పెట్టిన, ఎందుకంటే నేను సైకోథెరపీ చేసిన కదా, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషను. సో దట్స్ ది రీజన్ వై ఐఎమ్ టెలింగ్ యూ. ఇవాళ రేపు లోకం ఎట్లా తయారైందంటే అసలు సెక్స్ మనీ అంతే, ఇంకా వేరే స్వార్థం ఎక్కువైపోయింది మనుషులలో, ఈర్ష్య ఎక్కువైపోయింది. ఒకరిని చూసి ఇంకోడు కుళ్ళుకునుడు, ఒకరిని చూసి వాళ్ళకి లేకపోయేసరికి వాళ్ళే గుంజుకోవాలని ట్రై చేస్తున్నారు. అండ్ ఆడపిల్లలను కూడా డ్రగ్స్ ఇచ్చి హిప్నటైజ్ చేసి వాళ్ళ ప్రొఫెషన్ అనేది బ్యాడ్గా యూజ్ చేసుకొని వాళ్ళని ఎట్టుబడి దెబ్బతీయాలి, వాళ్ళకున్న ఎసెట్స్ మొత్తం గుంజుకోవాలని ట్రై చేస్తున్నారు. సో దానికి దే ఆర్ గోయింగ్ టు ఎనీ ఎక్స్టెంట్ టు ఈవెన్ కిల్ ది పర్సన్ యాజ్ వెల్. ఇంతెందుకండి, నాకే అయ్యింది అది, మీకు కావద్దని చెప్తున్నాను నేను. నాకు చాలామంది శత్రువులు ఈరోజు ఉన్నారు అంటే కారణం ఏందో తెలుసా, నా దగ్గర వెనక ఉన్న పైసలు. అండ్ థింగ్ ఏంటంటే అది నా హక్కు, నేను కష్టపడి సంపాదించుకున్న పైసలు కూడా ఈరోజు పోయినాయి. 62 లక్షలు నా బిడ్డ కోసం పెట్టిన అన్నీ పోయినాయి బికాస్ ఆఫ్ వన్ మ్యాన్. ది థింగ్ ఏంటంటే అది దేంతో వస్తుంది, స్వార్థంతో, డబ్బులతోటి, కుళ్ళుబోత్తనంతో, రేసిజంతో స్టార్ట్ అయింది. రేసిజం ఉంటే నీ మొహానికి తగ్గట్టు అంతకు తగ్గ బొంతం చూసుకో, అంతేగాని ఇది ఇట్లుంది కదా నేను ఇది చేస్తా అది చేస్తా నాశనం చేస్తా అని ట్రై చేస్తే చివరికి నాకెవరు లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నా అని నా మీద చాలామంది అటాక్ చేస్తారు. ది థింగ్ ఏంటంటే వాళ్ళు అంతకంత నరకం అనుభవిస్తారు ఇప్పుడు. ది థింగ్ ఏంటంటే ఆ తల్లి లక్ష్మీదేవి ఉంది కదా, చూస్తుంది అన్నీ, అది ఎవరిని వదిలిపెట్టదు. అది నా కడుపులో పుట్టింది నా బిడ్డ, అది వదిలిపెడుతుందా అమ్మకైతుంటే. కాబట్టి ఒకటి చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ మిమ్మల్ని తొక్కి పారేస్తారు. ఎస్పెషల్లీ తల్లి ఎప్పుడైనా ప్రోత్సహిస్తుంది బిడ్డను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ ఉంది కదా, మా అమ్మ ఎప్పుడు ప్రోత్సహించేదండి నన్ను.
బిడ్డ నీకు ఒకటి చెప్తున్నా, నువ్వు నాలాగా జోల పట్టుకొని పొద్దుస్తమానం ప్రతి ఒక్క చిన్న విషయానికి పైసలు అడిగి ఓకే నాకు ఈ పైసలు ఇయ్యి, ఆ పైసలు ఇయ్యి, ఈ బిల్లు పే చేయాలి, ఆ బిల్లు పే చేయాలి, ఈడికి బయటికి పోవాలి, చీర కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలని ప్రతి ఒక్కదానికి నీ అంతలు నువ్వు అడగొద్దు బిడ్డ, నువ్వు చదువుకోవాలి అని మా అమ్మ నన్ను ప్రోత్సహించింది. డిగ్రీ దాకా నేను చేసిన అంటే మా అమ్మనే కారణం. ఎందుకంటే మా నాన్న హీ సెల్ఫిష్. నేను చెప్తున్నా వినండి, ఎవరికేం భయపడదలుచుకోలే ఈడ. ఓకే, ఇప్పుడు రేపు నేను ఇండియాకి పోయినా కానీ నేను యాక్షన్ తీసుకుంటా వాళ్ళ మీద, నేనేం వదిలిపెట్టను ఎవరిని. నన్ను నాశనం చేయాలని ట్రై చేస్తే మాత్రం ఒక బాడీ గార్డ్ పెట్టుకుంటా వెనకంగా. పైసలు పే చేస్తాడు రాడా, పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకుంటా, బయట పైసలు పే చేస్తారు రాడా. ఈ కంట్రీలోనే నేను జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియాకి సెటిల్ అయితే నేను ఐ విల్ గెట్ ది వెరీ గుడ్ మనీ, ఐ కెన్ ఎర్న్ సో మచ్ మనీ. పెద్ద ఈ కంట్రీలోనే ఉండాలని లేదు కదా. పెద్ద వచ్చి బెదిరిస్తే చంపుతా అంటే అది యమధర్మరాజు చేతులు ఉంది. నన్ను చంపేది ఎప్పుడు తీసుకుపోయేది అనేది. నువ్వు ఆ దేవతి నన్ను చంపుతానికి. అండ్ సెకండ్ థింగ్, మన సొంత పేరెంట్స్, మా నాన్న నన్ను ఎదగనియాల. నేను చిన్న ఉన్నప్పుడు నన్ను మోడలింగ్లోకి పంపించాలి, ఆ పైసలతోటి అది చేయాలని ట్రై చేసిండు. ఇట్ డజంట్ వర్క్. ఎందుకంటే మా అమ్మ ఉండబట్టి నేను ఇన్ని రోజుల నుంచి రక్షణ అండ్ ప్రొటెక్షన్ అంటూ ఉన్నది ఏంటంటే మా అమ్మ దగ్గర నుంచి. నన్ను స్కూల్లో టీచర్లు ఏమి కొట్టకుండా మా అమ్మ కాపాడింది నన్ను. మా అమ్మ దేవత, మా అమ్మ హీరో నాకు. అండ్ అదొకటే కాదు, మోడలింగ్లో పంపిస్తామా నాన్న నన్ను మోడలింగ్లో పంపిస్తా అని చెప్పిండు చిన్నప్పుడు. నేనెంత 14-15 ఏళ్ళు ఉన్నప్పుడు. షీ డిడ్ంట్ యాక్సెప్ట్ ఫర్ దాట్ బికాజ్ బాగా నిక్కచ్చిగా చెప్పింది, లేకపోతే నాతోటి ఇంకా నీకు సెక్షువల్ లైఫ్ ఉండదు, నేను వదిలేసి సప్పటిక నేను వెంపటికి పోతా అన్నది. వెంపటి అంటే ఇది ఊరు తుంగతుర్తి దగ్గర ఉంటుంది మా అమ్మ వాళ్ళది. మా తాతయ్య వాళ్ళ దగ్గర పోతాను బెదిరించినాక అప్పుడు ఇంకా వదిలేసిండు. ఎందుకంటే పిల్లకి చదువు అవసరము, మోడలింగ్ అటు ఇటు పోతే వాళ్ళు సెక్స్కి యూజ్ చేసుకుంటారు, దాన్ని ఇండైరెక్ట్గా దాన్ని సెక్స్ ట్రాఫికింగ్లో ఇరికియాలని ట్రై చేస్తున్నావా, నేను అస్సలే పంపించను అని మా అమ్మ ఒప్పుకోలేదు దానికి. నేను చెప్తున్నా వినండి, నేను నా జీవిత సత్యాలు ఇవి. అండ్ మీకు కావద్దు, మీరు కాపాడుకోవాలని, మీ పిల్లల్ని కాపాడుకోవాలి, ఎస్పెషల్లీ ఆడపిల్లలు బయట కాపాడుకోండి మీ పిల్లల్ని. మీరు ఎవడొచ్చి మీకు కళ్ళ నీళ్లు దుడవరు, ఎవడొచ్చి హెల్ప్ చేయరు మీకు, అది మాత్రం గ్యారంటీ 100%. దేవుడా అంటే దేవుడు వచ్చి చేయడు, మీ అంతలో మీరే యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి నాకు కూడా చిన్నప్పటి నుంచి నేను ఎంతో స్ట్రగుల్ అయినా మీకు చెప్తున్నా ఈరోజు. ఎందుకంటే నా ఎవందో నిజాలు బయట పెట్టాలి, గుట్టురట్టు చేయాలని చెప్తలేను నేను. మీరంతలో మీరు నా పొజిషన్లో లేకుండా మీ అంతలో మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలని మీకు చెప్తున్నా, ఓకేనా. అదొకటి. దాని తర్వాత ఎడ్యుకేషన్ వైజ్ వస్తే నేను 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి సంబంధాలు చూసి నన్ను ఎటుబడి ఎల్లగొట్టాలని ట్రై చేశారు. అండ్ మా అమ్మ, మా వసంతత్తమ్మకు థ్యాంక్స్ చెప్పాలి. మా వసంతత్తమ్మ నన్ను ఆపింది. ఎందుకు దానికి మంచిగా చదివిపించకుండా ఎందుకు ఇట్లా పిచ్చకుండా వేషాలు వేస్తున్నావు అని వాళ్ళ అన్నతోడు గొడవ పడ్డది. ఐఎమ్ ఆనెస్ట్ విత్ యూ. నువ్వు కాకుండా నా ఇంటికి పంపించి నేను దాన్ని పెంచుకుంటా, నేను దాన్ని చదివిపిస్తా అని. ఆడపిల్లకి చదువు ఉండాలి, మాకులాగా జోల పట్టుకొని అడగొద్దు, ప్రతి చిన్నదానికి పైసలు అడగొద్దు భర్తను. దానంతరం దాని కాళ్ళ మీద చదివిపిసి ఇవ్వాలి. రేపు చదివిపిస్తే రేపు మంచి జాబ్ వస్తుంది దానికి. మా అత్తమ్మ, మా వసంత అత్తమ్మ చచ్చిపోయే లోకంలో ఉందో, మా అత్తమ్మ చాలా మంచిది, నన్ను బిడ్డలాగా చూసుకుంది. వాళ్ళ ఇద్దరు కొడుకులతో సమానంగా చూసుకుంది నన్ను. ప్రతి ఒక్క ఎవ్రీ టైం సమ్మర్ వచ్చినప్పుడల్లా అత్తమ్మ దగ్గర పోయి అత్తమ్మ దగ్గర ఉండేదాన్ని నేను హైదరాబాద్లో. చాలా ప్రేమ చూసుకుంది నన్ను, పువ్వులలో పెట్టి చూసుకుంది. ఇంకా మా అనాలంటే మా అమ్మ కంటే ఎక్కువ మంచిగా ప్రేమ చూసుకుంది నన్ను మా అత్త. అండ్ మా అమ్మ యాక్సెప్ట్ చేయాలి అది. అండ్ దాని తర్వాత డిగ్రీ తర్వాత పెళ్ళి కూడా మా అమ్మకి ఇష్టం లేదు అప్పుడు. యాక్చువల్గా ఏంటంటే నాకు మాస్టర్స్ చేసి పిహెచ్డీ చేయాలని ఉండే, మీకు ఆల్రెడీ చెప్పిన నేను. అది కూడా బ్లాక్ చేసి పారేసి తొందరగా చేసిర్రు. మా అమ్మ, మా నాన్నమ్మ నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంది. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎస్పెషల్లీ ఒక్కటి చెప్తున్నా, నేను అందరూ చెడ్డోళ్ళని చెప్పట్లా, అరౌండ్ 80% తమిళ వాళ్ళు ఒకళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఒకళ్ళు, ఓకే.
ఈ నార్త్ ఇండియన్స్ను అస్సలు నమ్మకండి. వాళ్ళు మోసగాళ్ళు, పక్కా మోసగాళ్ళు వాళ్ళు. మోసగాళ్ళు. వాళ్ళకి ఎంతసేపు డబ్బులు, సెక్స్, తిండి అంత తప్పితే వేరే ఇంకేం థింక్ చేయరు వాళ్ళు. కాబట్టి మీరు వాళ్ళని అస్సలు నమ్మకండి. మన అట్లని మన తెలంగాణ వాళ్ళకి గొప్పోళ్ళని కాదు, బట్ వెనక ముందు చూసి ప్రాపర్గా వాళ్ళది ఏంది అనేది చూసి, ఒక అబ్బాయిని చూసినంటే లవ్ మ్యారేజ్ కానీ ఏదన్నా కానీ ఒక 1 year 2 years లివింగ్ అప్ రిలేషన్షిప్లో ఉండి వాళ్ళని నచ్చితేనే దాని తర్వాతనే యాక్సెప్ట్ చేయండి మ్యారేజ్. కానీ ఇమీడియట్గా జప్పుకున్న సెక్స్కి టెంప్ట్ అయ్యి ఏ ఆడపిల్ల కూడా డోంట్ జంప్ ఆన్ ది బెడ్ అండ్ డోంట్ స్ప్రెడ్ యువర్ లెగ్స్ ఫర్ ఎనీబడి. ఓకే, బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్క మగపిల్లగాడు చెడ్డోడని నేను అనను. చాలామంది మంచి మంచి మగపిల్లలు ఉన్నారు బయట. బట్ థింగ్ ఏంటంటే నేను అనేది, వేరే ఆడముండలు మొగోళ్ళ మీద ఆశపడి వచ్చి వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఎస్టీడీలు, ఎయిడ్స్ అవన్నీ స్ప్రెడ్ చేయడం కోసం వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసి చంపుతున్నారు. నేను పర్టికులర్ పర్సన్ అని చెప్పట్లేదు ఇక్కడ, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ లోక సత్యం అది. ఇట్స్ హ్యాపెనింగ్. ఎంతమంది న్యూస్ పేపర్లలో వస్తలేవు, ఎన్ని న్యూస్ పేపర్లలో వస్తలేవు, ఎన్ని ఛానళ్ళల్లో చూస్తలేం మనం. యూట్యూబ్ ఛానల్ అనే కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టీవీలో కూడా. సొంత తండ్రులు, సొంత అన్నలు వాళ్ళు రేప్ చేస్తుర్రు, పిల్లల్ని ప్రెగ్నెంట్ చేస్తుర్రు, ఆడపిల్లలను. అంత ఎంత చండాలంగా తయారైంది లోకం. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండండి. మీకు నాలాంటి సిచ్యువేషన్ రావద్దు. మీరు ఎడ్యుకేషన్ ఏదన్నా చేయదలుచుకుంటే మీకు ఇచ్చే పాకెట్ మనీలో కొంచెం కొంచెం పోగేస్తున్నా మీ అంతలో మీరు చదువుకోండి. మంచిగా చదువుకున్నారంటే మీకు స్కాలర్షిప్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ వచ్చింది కాబట్టి నాకు డిగ్రీలో గవర్నమెంట్ కాలేజీలో నాకు అడ్మిషన్ దొరికింది. అదే నేను మంచిగా ఇంటర్మీడియట్లో మార్కులు రాకపోతే నాకు అడ్మిషన్ దొరికేది కాదు. ఓకే, అదొకటి. సెకండ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, భర్త విషయంలో తొందరపడి చేసుకోకండి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, లివింగ్ అప్ రిలేషన్షిప్ చూసి మీకు సెక్షువల్గా కానీ ఏ విధంగా కానీ మొగోడు మీకు సమానమైన ప్రేమను ఇచ్చేటోళ్ళు. అండ్ ప్రేమ అంటే కొంతమంది ఉట్టి ఫేక్ ప్రేమలు కూడా చూపిస్తారు. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. డోంట్ జంప్ ఇన్ టు ఎనీబడి. తొందరపడి పెళ్ళి చేసుకోకండి, తొందరపడి జంప్ కాకండి ఎవరి మీద కూడా. అంటే అట్లనే ప్రతి ఒక్క మొగోడు చెడ్డోడని నేను అనట్లా. ఇవాళ రేపు మగపిల్లలకు కూడా నేను చెప్తున్నా, ముద్దుగున్న మగపిల్లలకు కూడా నేను చెప్తున్నా, ఆడపిల్లల మీద తొందరపడి టెంప్ట్ కాకండి. ఎందుకంటే బయట ఇటు అటు వాళ్ళు వేషలే కావచ్చు. మీకు తెలుసా ఎంతమంది మొగోళ్ళతో వండుకుర్రో అంతకుముందు, ఎన్ని డిసీజులు తెచ్చుకుర్రో బయట. వాళ్ళు వచ్చి మీకు ఏమన్నా డిఎన్ఏ టెస్టులు, వాళ్ళ ఏమంటారు బ్లడ్ శాంపుల్స్ ఆర్ సీమన్ శాంపుల్స్ ఆర్ ఆడోళ్ళకు వైట్ డిశ్చార్జ్ అయితే ఆ వైట్ డిశ్చార్జ్ అవన్నీ పెట్టి చేస్తే ప్రాపర్గా నీకు ఆ హాస్పిటల్ రిపోర్ట్ వస్తుంది. బట్ దే డోంట్ ఈవెన్ గో టు ది హాస్పిటల్. వాళ్ళు ఏం చేస్తారంటే పోయి వేరే వాళ్ళకు అంటిస్తారు. అవి అంటించి వాళ్ళు చచ్చిపోయినా ఏం లే, వాళ్ళకి సెక్స్ అడిక్ట్ ఉంది, వాళ్ళకి సెక్స్ కావాలి అంతే, దట్స్ ఇట్. వాళ్ళు వచ్చి మీ లైఫ్లోకి వచ్చి మొత్తం మీ డబ్బులు మొత్తం గుంజుకుంటారు. కాబట్టి ఎవ్వరికి కూడా టెంప్ట్ కాకండి తొందరపడి. ఓకేనా? ప్లీజ్ యూజ్ ది ప్రొటెక్షన్. మీరు సెక్స్ చేసుకోవద్దు అని నేను అనట్లా. మగపిల్లలైనా ఆడపిల్లలైనా బీ కేర్ఫుల్. ఇవాళ రేపు మగపిల్లలకే ఇంకెక్కువ ప్రొటెక్షన్ తీసుకోవాలి ఆడపిల్లల దగ్గర నుంచి. ఇప్పుడు ఆడపిల్లలే ఇంకా వల్గర్ తయారవుతారు. ఐఎమ్ ఆనెస్ట్ విత్ యూ. ఇప్పుడున్న లోకం అట్లా తగలబడ్డది. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎస్పెషల్లీ ముద్దుగున్న మగపిల్లలకు చెప్తున్నాను నేను. మరి ఆడవాళ్ళు ఎంత తెగించారంటే చండాలంగా తయారవుతారు ఇవాళ రేపు. అండ్ సెకండ్ థింగు అదొకటి. అండ్ థర్డ్ థింగు, మీరు పెళ్ళి చేసుకున్న తర్వాత ఒకవేళ ఎవరికన్నా డివోర్సులు గిట్లా అయితే ఓకే, మీ ఓన్ ఫాదరు ఫస్ట్ ఆఫ్ ఆల్
మిమ్మల్ని ఎదగనియడు ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్నా కానీ దాని తర్వాత నువ్వు వాళ్ళ మీద డిపెండ్ కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని కుంగదీయడానికి ట్రై చేస్తారు, డౌన్ఫాల్ చేయడానికి ట్రై చేస్తారు, చెడుగా మాట్లాడతారు. అండ్ నీ బతికింతేలే, ఇక నీకేం జాబ్ రాదు, ఇది రాదు, అది రాదు, వెనకంగా పోయి మీ వెనకంగా చేతబడులు చేపించి మొత్తం నీ ఫైనాన్సెస్ మొత్తం ఫ్రీజ్ చేసి అట్లా చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పరు మీకు, కానీ మీరే తెలుసుకోవాలి. అండ్ నాకు అయ్యింది కాబట్టి మీకు కావద్దని చెప్తున్నాను నేను. ఎందుకంటే నాకు దివ్య దృష్టి ఇచ్చిండు దేవుడు, కృష్ణుడు ఇచ్చిండు కాబట్టి నేను చూడగలుగుతున్నా. నాకు ఏదైనా మెసేజ్ కావాలన్నా కానీ నేను ఏదైనా క్వశ్చన్ అడిగి పండుకుంటే ఆ లక్ష్మీదేవి చెప్తుంది, నాకు మెసేజ్లు ఇస్తుంది. అది నాకు తెలుసు ఏమవుతుంది అనేది. కానీ మీకు ఆ పవర్ లేదు కదా, మీరు మోసపోవద్దు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. అదొకటి. సెకండ్ థింగు, మీరు మీ అంతటా మీరు సంపాదించుకోండి, ఎవరి మీద డిపెండ్ కాకండి, ఎవరిని అడగకండి డబ్బులు. వాళ్ళు మొగోళ్ళు మోస్ట్లీ హస్బెండ్స్ పెళ్ళైన తర్వాత నువ్వు నీకెందుకు, నేనున్నా కదా, నేను ఇది పే చేస్తా, అది పే చేస్తా అని మిమ్మల్ని తొక్కిపారేయాలని ట్రై చేస్తారు. ఈవెన్ అత్త మామలు కూడా, మా అత్త మామలకు కూడా నేనంటే ఇష్టం లేదు నేను జాబ్ చేయడం. వాళ్ళు ఏమన్నారు, ఓకే ఐ సెడ్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. అట్లాంటప్పుడు నేను ఇండియాకి పోయి మా అమ్మ వాళ్ళతో ఉంటా, మీరెవరు నాకు చెప్తానికి నేను జాబ్ చేయొద్దని. ఇంతకన్నా చదివిపించింది మా పేరెంట్స్, ఎందుకు ఏమన్నా మీరేమన్నా రెస్ట్రిక్షన్స్ పెట్టిరా, మనం ఇవన్నీ మాట్లాడుకోలేదే పెళ్ళప్పుడు. సో వాళ్ళు ఎవరు ఆపుతానికి. కాబట్టి ఐ డిడ్ంట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ డిడ్ ది జాబ్ అండ్ ఐ ఎర్న్ ది మనీ. ఓకే, నేను నిజంగా అండి 26,000 నేను సేవ్ చేసిన పైసలు, 8 ఏళ్ళు పని చేసిన నేను మీకు చెప్తున్నా ఈరోజు. ఐఎమ్ నాట్ జోకింగ్, దట్ ఈస్ ఫ్యాక్ట్. సో ఆ డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టేటట్టు నన్ను కోట్లలోకి తీసుకుపోయి నన్ను దెబ్బతీసారు. అది వేరే విషయం అనుకోండి, బట్ వాళ్ళకి అంతగానో పోతాయిలేండి డబ్బులు. కానీ చెప్తున్నా నేను, దట్ ఈజ్ ది వన్ ఆఫ్ ది టాక్టిక్స్. మీరు ఈరోజు జాబ్ చేయట్లేదు అని అంటే మీ భర్త ఏదో మంచిగా మాట్లాడి మేము ఇది పే చేస్తాము, అది పే చేస్తాము, నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని అంటుండంటే, ఇమీడియట్గా సెక్షువల్ కాంటాక్ట్లో ఇమీడియట్గా 1 ఇయర్ లోపల పిల్లలు పుట్టిరు అని అంటే వాడు నిన్ను తొక్కి పారేస్తున్నట్టే, మొగోడు నిన్ను తొక్కి పారేస్తున్నట్టే లెక్క. ఈరోజు నేను జాబ్ చేసిన, నాకు పిల్లలు కూడా లేటుగా పుట్టింది, ఎందుకంటే నేను వాడిని తొక్కి పారేసిన. యూ డోంట్ టెల్ మీ, యూ డోంట్ డిక్టేట్ మీ, యూ డోంట్ టెల్ మీ వాట్ ఐ నీడ్ టు డూ. దిస్ ఈజ్ మై లైఫ్, నా ఇష్టం. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పోచాలని కాదు, అంతే. నేను జాబ్ చేయడం ఇష్టం లేకపోతే పో. నేను సపరేట్గా నేను ఇండియా పోతే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటా, నువ్వెవరు నాకు చెప్తానికి? నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దాట్. సో కాబట్టే నేను ఈరోజు ఇంత గట్టిగా ఉన్నా కాబట్టే నేను చెప్పగలను మా భర్తను. వాళ్ళు చేసిర్రు అని అంటే డెఫినెట్లీ వాళ్ళు తొక్కి పారేస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే మీ ఎదుగుదల వాళ్ళకి ఇష్టం లేదు. పొద్దు సమానం దేహి అని పైసలు అడుక్కోవాలి వాళ్ళను. దట్స్ ఆల్ దే వాంట్. ఆడోళ్ళు ఏ డిగ్రీలు చేసిర్రు, ఎంబీఏలు చేసిర్రు, ఎంసీఏలు చేసిర్రు, మాస్టర్స్ చేసిర్రు, పిహెచ్డీలు చేసిర్రు ఆడోళ్ళు. చదువు సత్తుబండలో బురదల పోసిన పన్నీరు కాదే. ఎందుకు చదువుకొని కష్టపడి సంపాదించుకోవచ్చు కదా. ఏమైనా పోరలను పట్టుకొని నేను పిల్లలకు 8 years వచ్చేదాకా వాళ్ళకు అవసరము. బట్ అట్లీస్ట్ కొంచెం స్కూల్కి పోయే టైం వచ్చేదాకా మీరు చూసుకోండి. స్కూల్కి పోయిన టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా పోతారు కాబట్టి పార్ట్ టైం చేయండి జాబు. ఇప్పుడు ఈవెన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు. వాళ్ళు కంప్యూటర్ సిడీస్ ఇస్తారు. ఐ హ్యావ్ గాట్ ఆఫర్స్ టు బిఫోర్. సో కాబట్టి ఆడోళ్ళు ఎప్పుడు కూడా మొగోడు తొక్కి పారేసి జాబ్ చేయకు, నేను చేస్తున్నా కదా, నేను వాళ్ళకి ఏంటంటే నువ్వు దేహి అని వాళ్ళని పైసలు అడగాలి ఎవ్రీ సింగిల్ టైం. దట్స్ ఆల్ దే వాంట్. వాళ్ళు తొక్కి పారేయాలి మిమ్మల్ని. డోంట్ గివ్ ది ఛాన్స్ టు దెమ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మన పేరెంట్స్ మన పేరు మీద మీ పేరు మీద ఏంటంటే ఏదన్నా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు పేరెంట్స్, సొంత పేరెంట్సే మిమ్మల్ని చంపాలని ట్రై చేస్తారు. యాక్చువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏమవుతుందంటే మీరు చనిపోయిన తర్వాత ఇది లైఫ్ టర్మ్ కావచ్చు,
లేకపోతే టెంపరరీ కావచ్చు. అది మీరు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరి పేరు ఎవరి పేరు మీద ఉంది అనేది మీరంతటా మీరు పోయి మీ ఇంట్లో ఎత్తుక్కొని పేపర్స్ ఎత్తుక్కొని చూసుకొని వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అది చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే షేర్ వాళ్ళకి వస్తుంది, ఈ ముండా కొడుకులకు వచ్చే షేర్ ఈ ముండా కొడుకులకు వస్తుంది. సో మీ పేరు మీద పెట్టింది ఎందుకంటే మిమ్మల్ని చంపి మీ పేరు మీద దొంగ డెత్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి what they are going to do is they are going to do the ఓకే ఈమె చచ్చిపోయింది అని చెప్పేసి నీకు మెంటల్ హెల్త్ ఇష్యూలు ఉన్నాయి అని క్రియేట్ చేస్తారు. ఆమె చచ్చిపోయింది అని చెప్తారు, పోయేసి కోర్టుల డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మొత్తము డబ్బులు మొత్తం కాజేస్తారు, మీ పేరు మీద ఉన్నాయి మొత్తం. దట్స్ ద టాక్టిక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, అది పేరెంటే చేయొచ్చు, భర్తనే చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు. డబ్బుల కోసం దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. దే ఆర్ సైకోపాత్స్. ఓకే, దే నెవర్ చేంజ్ అంటిల్ దే ఆర్ గోయింగ్ టు డై. కాబట్టి బీ కేర్ఫుల్ ఆడోళ్ళు చెప్తున్నా. సెకండ్ థింగ్ అది. థర్డ్ థింగు, మీకు డివోర్స్ అయిన తర్వాత మీ 50% పెన్షన్ మీకు వస్తుంది ఆడోళ్ళకు. దాని గురించి కొట్లాడండి. ఒకవేళ ఆర్డర్ వేసి ఉంటే గ్యారంటీ ఇప్పుడు కాకుండా రేపు ఎప్పుడో ఒకప్పుడు కంపల్సరీ మీకు పెన్షన్ ఫండ్ దాంట్లకు ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం కంపల్సరీ నీకు డివోర్స్ నీసి కావాల్సి వస్తుంది. అండ్ అది లాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. ప్లస్ కంటెంప్ట్ ఆర్డర్ అనేది కంపల్సరీ కావాలి. సో అవి మాత్రం తెప్పించుకోండి. ఇమీడియట్గా మీకు కాకపోవచ్చు, ఉన్న పరిస్థితులను బట్టి మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, బట్ ఫ్యూచర్లోనైనా సరే అది మొత్తము మీరు గెయిన్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే వాళ్ళు జైలుకి పోతారు వాళ్ళే. ఓకే, అదొకటి. అదర్ థింగ్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చంపడానికి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎవరితోటైనా పిచ్చకుండ్ల వేషాలు వేసి ఎవరినైనా మీ లైఫ్లోకి పంపించి వాళ్ళు మీ దగ్గర కూపీలు లాగడానికి ఛాన్స్ ఉంటుంది. జనాలు మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఓన్ ఫ్రెండ్స్, ఎవరైనా కానీ, మీ పాలోళ్ళు కానీ, మీ పాలోళ్ళు అంటే మీ నాన్న తరఫు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చుట్టాలంటే మీ అత్తమ్మలు వీళ్ళందరూ. సో మీ అమ్మ వాళ్ళ తరఫు కానీ ఎవరైనా కానీ ఎవరిని కూడా నమ్మకండి. ఎందుకంటే వచ్చి వాళ్ళు దీని గురించి దాని గురించి డబ్బుల గురించి మాట్లాడినంటే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర నుంచి కూపీలాగిపోయి మీ డాడీకో మీ హస్బెండ్కో చేరేస్తారు. చేరేసినాక ఏంటంటే వాళ్ళు వెనకంగా పోయి యాక్షన్ తీసుకొని నిన్ను ఎట్లా చంపాలి ఏం చేయాలని చెప్పేసి వెనకంగా ఈ మధ్య చేతబడి అనేది బాగా ఎక్కువైపోయింది జనాలు. ఎందుకంటే వేరే వాళ్ళకి గుంజుకోవడం కోసం అని చేతబడి చేయించి మొత్తం వాళ్ళ లైఫ్లో మొత్తం నాశనం చేసి వాళ్ళు చంపాలని ట్రై చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికి భయపడకండి, ఎవరికి ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఎంత క్లోజ్ ఫ్రెండ్ కానీ ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీబడి ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరిని నమ్మకండి. ఎందుకంటే నేను చేసిన ఆ తప్పు మీరు చేయొద్దని చెప్తున్నాను. నేను మోసపోవుడు కాదు, వాళ్ళు వెనకంగా ఏం చేస్తున్నారో నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. మీరు అట్లాంటి మోసం ఆ ఉచ్చులో చిక్కుకోకండి అని చెప్తున్నా. ఓకే, అదొకటి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి వస్తే అదొకటి. డబ్బులు ఎవరినైనా పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇంట్లోకి కూడా ఎవరిని రానియకండి, ఎవరిని పడితే వాళ్ళని రానియకండి. ఎస్పెషల్లీ సింగిల్గా ఉన్న ఆడపిల్లలు, పిల్లలున్న ఆడపిల్లలు, పిల్లల్ని కాపాడుకోండి. ఈ దరిద్రపోళ్ళు దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు డూ ఎనీథింగ్. నేను నా బిడ్డను కాపాడుకోలేదని కాదండి, నేను చేసిన. ఎందుకంటే వెనకంగా వీళ్ళ కాళ్ళకు ముట్ట చెప్పి వాళ్ళు ఇదంతా నడిపిస్తున్నారు. లేకపోతే వాళ్ళు అదర్ థింగ్ నేను ఇంకోటి చెప్తున్న, ఆడపిల్లలకు డబ్బులు ఉన్న వాళ్ళని మాత్రం పెళ్లి చేసుకోకండి ప్లీజ్, మీకు కాలు మొక్తా. ఎందుకంటే వాళ్ళు అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉండరు. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. డబ్బులతోటి అన్ని చెడు గుణాలు ఉంటాయి, వాళ్ళకు చెడ్డయి చేస్తారు. బట్ వాళ్ళకు ప్రాపర్ స్లీప్ 8 గంటలు రాత్రి మంచి నిద్ర పడుతుందా పట్టదు, ఒంటి నిండా రోగాలు తగలబడతాయి. కాబట్టి డోంట్. ఓకే, అదర్ థింగ్ వస్తే పెన్షన్ వైజ్ నేను చెప్పిన కదా, ఆడపిల్లలకు 50% వస్తుంది డివోర్స్ అయితే మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఓకే, అదొకటి కాపాడుకోండి. అండ్ అదర్ థింగ్, విల్ అండ్ ప్రోబేట్లా మీ ఆడపిల్లకు సమానమైన హక్కు ఉంటుంది మగపిల్లలతోటి. ఇండియాలో ఇప్పుడు రూల్స్ నాకు తెలియదు, కానీ ఇక్కడ యూకేలో అయితే అట్లేం లేదు. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు రూల్స్ ఏం చేంజ్ అయినాయో నాకు తెలియదు, బట్ కంపల్సరీ ఆడపిల్లకు కూడా హక్కు ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు
గెట్ దట్ ఇన్ మై ఒపీనియన్. సో వాళ్ళు మొత్తము కొడుకుకే రాస్తాము అని చెప్పేసి రాసుకొనియండి, పట్టించుకోవాకండి దాని గురించి. ఎందుకంటే ఫైట్ చేయమని చెప్తున్నా, బట్ నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లా ఇప్పుడు ఈ మధ్య చేంజ్ అయిందంట. సో దాని గురించి నాకు సరిగ్గా తెలీదు, కాబట్టి తెలియని దాని గురించి నేను చెప్పడం అనేది తప్పు, అది ధర్మం కాదు. కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. ఒకవేళ ఆడపిల్లకు హక్కు ఉంటే మాత్రం కంపల్సరీ మీ హక్కు మీరు కోల్పోకండి, ఓకే? ఎందుకంటే మగ పొరగాలను అడిగే వాళ్ళకే చూస్తాం, వాళ్ళే చూసుకుర్రు, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు కూడా మీ పేరెంట్స్ని చూసుకుంటారు కదా. ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా మా నాన్న వాళ్ళు 2 సార్లు వచ్చినప్పుడు ఒకసారి 3 నెలలు ఉన్నారు, ఒకసారి 6 నెలలు ఉన్నారు. సో ఐ డిడ్ లుక్ ఆఫ్టర్ దెమ్, ఐ డిడ్ పెయిడ్ ఫర్ దెమ్ ఎవ్రీథింగ్. ఒక టికెట్ ఒక్కడు వాళ్ళు పెట్టుకురు, మిగతా అన్ని నేను పే చేసిన వాళ్ళకు, అట్లా అనుకుంటే. సో 2 సార్లు వచ్చిండ్రు, 2 సార్లు నాకు ఖర్చులు అయినాయి. ఆ ఖర్చులు కూడా నేనే పెట్టుకున్నా. ఈ కుక్కల ముందు అక్కడికి ఏం పెట్టుకోలే, నేనే పెట్టుకున్నా. సో కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. అండ్ అదర్ థింగు, వేరే ఎవడన్నా కానీ వేరే వాళ్ళని మీ లైఫ్లోకి రానియకండి. కోర్టులకు పోయినప్పుడు దయచేసి చెప్తున్న ఆడోళ్ళకు, మీ లాయర్లను వాళ్ళని పిచ్చిగా నమ్మకండి. వాళ్ళు కూడా మోసం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కోర్టులకు వాళ్ళకు వాటిలకు పోయినప్పుడు ఏదన్నా లోవర్ కోర్టుకు మాత్రం పోకండి, డైరెక్ట్ హైకోర్టుకు అప్పీల్ చేసుకోండి, ఆర్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళండి. ఎందుకంటే నా విషయంలో అయ్యింది, మీకు కావద్దని చెప్తున్నా. ఎందుకంటే లోవర్ కోర్ట్స్ ఆర్ యూజ్లెస్. దట్ ఈస్ ది రీజన్ వై ఐఎమ్ టెలింగ్ యూ, ఓకే? ఇల్లు ఒకటి కాపాడుకోండి, మీ పేరు మీద ఉన్న ఇల్లు మీరు కాపాడుకోండి. ఈ వేరే దొంగ బిజినెస్లు ఓపెన్ చేసేసి వాళ్ళని సెటప్ చేసేసి దొంగతనంగా ఇంటికి పంపించి దొంగ కోర్టు డాక్యుమెంట్లు తీసుకొచ్చి మేము ఇది చేసినాము అది చేసినాము అని చెప్పేసి ఇల్లు మొత్తం కబ్జా చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ పేరు మీద దొంగ వెహికల్స్ కొనడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ వెనకంగా పోయి మీ ఇప్పుడు సపోజు ఒక ముద్దుగున్న పిల్లగాడే ఉన్నాడు అనుకో, ఒక ఆడపిల్ల ఉందనుకో, చెప్తున్నా నేను, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఆడపిల్లలకు అవుతున్నాయి, మగపిల్లలకు అవుతున్నాయి. ఇంకా ఆడపిల్లలే ఇంకా రాక్షసత్వంగా బిహేవ్ చేస్తుర్రు. వెనకంగా పోయి బ్లాక్ మ్యాజిక్లు వేసి థింగ్ ఏంటంటే వెనకంగా కార్లకు ట్రాకర్స్ పెట్టేసి పోయేసి వాళ్ళు ఏడికి పోతే వాళ్ళు వెనకంగా తిరుగుడు, బాడీలకు ఎడిక్ట్ అవుడు, సెక్స్కి ఎడిక్ట్ అవుడు. మగవానికి ఏముంది, ఆడదిస్తా అంటే హ్యాపీగా ఒప్పుకుంటాడు. అలా చెమ్మట దగ్గర ఎన్ని రోగాలు తగలబడ్డాయో ఎవరికి తెలుసు, అండ్ ఎంతమంది చోటు పండుకుందో ఎవరికి తెలుసు. కాబట్టి బీ కేర్ఫుల్, ఓకే? అండ్ ట్రాకర్స్ పెట్టవచ్చు, వచ్చి వెనకంగా మిమ్మల్ని ఫాలో కావచ్చు, అండ్ స్టాకింగ్ చేస్తున్నారు, ప్రైవసీ ఇన్వేజన్ లేదు, సో మెనీ థింగ్స్, ఇల్లీగల్ థింగ్స్ అవుతున్నాయి. వెనకంగా అన్నీ సీక్రెట్గా చేస్తారు, ఎవరు మీకు చెప్పారు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, అంతే నేను చెప్పేది, ఓకేనా? అండ్ సెకండ్ థింగు, మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి పవర్ ఆఫ్ అటార్నీ పెట్టేసి దొంగతనంగా కోర్టుకు నీ బదులు ఇంకొకళ్ళు పోయి దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి దొంగ నాటకాలు ఆడి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎటువంటి కోర్టు డాక్యుమెంట్స్ మీ దగ్గరికి వచ్చినా కానీ చింపి ష్రెడర్లో పడేయండి, అంతే నేను చెప్పేది. డోంట్ గో టు ది కోర్ట్ అంటిల్ నువ్వు కోర్టుకు పోయి నువ్వు టెస్టిమనీ ఇచ్చేదాకా ఆ డాక్యుమెంట్ ఫేక్, ఎవరైనా క్రియేట్ చేయగలరు. కాబట్టి ఎటువంటి డాక్యుమెంట్ వచ్చినా మీరు పోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? మీకు చెప్పండి స్ట్రైట్ అవే, ఐ డోంట్ వాంట్ గో టు కోర్ట్ అంటే వాళ్ళు యాక్చువల్గా ఇండియాలో ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ఇస్తారు, ఆడియో కాన్ఫరెన్స్ ఇస్తారు. సో యూ కెన్ గో టు దాట్ ఇన్స్టెడ్. సో యూ హ్యావ్ టు put the safety measures. So safety measures, so you don't feel safe, so why you have to risk yourself? No one has got a power to force you. వాళ్ళు you have got your own legal right. ఎవడో పోయి ఎవడో అప్లికేషన్ పెట్టుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, అది దే ఆర్ గోయింగ్ టు లూజ్ ది మనీ, దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం. బికాజ్ ఎందుకంటే నువ్వు పోనంత కాలము అది నీ తప్పు కాదు, అది వాళ్ళు నీ దొంగతనంగా కబ్జా చేయడం కోసం దే ఆర్ డూయింగ్ ఇట్. సో
వెనకంగా ఏంటంటే ఇప్పుడు ఈరోజు నేను నిజం మాట్లాడుతున్నా కాబట్టి నా మీద కచ్చగట్టి నా మీద నా యూట్యూబ్ ఛానల్ అది చేస్తానికి ఇది చేస్తానికి వెనకంగా చేసేటోళ్ళు చేస్తారు. చేసుకొని ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని రోజులు నాటకాలు ఆడతాయి మీరు, ఎన్ని రోజులు సాగుతాయి మీ నాటకాలు? అది తప్పితే వేరే ఇంకా నాకేం రిసోర్సెస్ లేవా? నాకు ఇప్పుడు నేను కావాలనుకుంటే కెన్ ఐ నాట్ గో టు ది ఇండియన్ గవర్నమెంట్ అండ్ వీళ్ళతోటి మన పొలిటీషియన్స్ తోటి మాట్లాడి నేను తెప్పియలేనా లెటరు? ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ది లెటర్ ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ ది బై ది పొలిటీషియన్, ఇక్కడ యూకే గవర్నమెంట్కి రాస్తే ఎట్లుంటుంది? ముడ్డెర్రగా అవుతుంది ఒక్కొక్కనికి. ఏంది ఏం బెదిరిస్తుర్రా, లేకపోతే నేను ఒక్కదాన్ని ఉన్నా అనుకుంటుర్రా, లేకపోతే నాకేం కాదనుకుంటుర్రా? నాకైన విషయాలు మీకు కావద్దని చెప్తున్నాను నేను ఇక్కడ సేఫ్టీ కోసం. ఓకే, అది చేయొచ్చు. ఇంకా వేరే వాళ్ళని మీ చుట్టాలను ఇన్వాల్వ్ చేసి భోజనానికి వస్తున్నామని చెప్పేసి వచ్చి వాళ్ళు మీ మీద సెక్షువల్గా డిజైర్ ఉండి వాళ్ళు మీకు చెప్పకుండా వీళ్ళు వెనకంగా నేను పెళ్లి చేసుకుంటా, ఇది చేసుకుంటా, అది చేసుకుంటా, మనం ఒక డీల్ చేసుకుందాము అని చెప్పేసి దొంగతనంగా నాటకాలు దొబ్బి యూనో దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు మీకు ఫుడ్లో కూడా ఏమైనా కలిపి పాయిజనింగ్ చేసి నువ్వు పండుకున్నాక నీకు తల మీద ఒకటి ఎవడను వచ్చి తల మీద ఒకటి పీకి యూనో వి నెవర్ నో, ఎనీథింగ్ పీపుల్ కెన్ డూ ఎనీథింగ్. ఎవరిని రానియకండి, ప్లీజ్ డోంట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకంటే నాకు అయింది మీకు కావద్దని. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ విషయాలల్లా ప్రొటెక్ట్ చేసుకోండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే గో టు ది క్రిమినల్ కోర్ట్, గెట్ వాట్ యూ వాంట్ అండ్ రిస్ట్రైనింగ్ ఆర్డర్ అప్లికేషన్ పెట్టుకోండి. రిస్ట్రైనింగ్ ఆర్డరు అనేది పవర్ ఆఫ్ అరెస్ట్, దానికి అటాచ్మెంట్ ఉంటుంది. బయట ఉన్న మగపిల్లలకి చెప్తున్నా నేను, కాబట్టి ఆడపిల్లలకు కూడా చెప్తున్నా, ఎవరి ద్వారానైనా మీకు ఊరికే కంటిన్యూస్ కాన్స్టెంట్ హెరాస్మెంట్ ఉంటే ఒక ఆడపిల్ల దగ్గర నుంచి కానీ మగపిల్లల దగ్గర నుంచి కానీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ పెట్టుకోండి. వాళ్ళు అటాక్ చేసినాక 15 రోజుల లోపల అది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? కాన్స్టెంట్గా చేసినా కానీ దే విల్ మేక్ దట్ రిస్ట్రైనింగ్ ఆర్డర్. ఓకే, పోయి రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఒకసారి తెచ్చిందంటే దానికి పవర్ ఆఫ్ అరెస్ట్ ఉంటుంది. సో నువ్వు రిస్ట్రైనింగ్ ఆర్డరు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే, వాళ్ళు రిస్ట్రైనింగ్ ఆర్డరు వాళ్ళు ఫాలో కాకపోతే దాని తర్వాత నీకు అరెస్ట్ వారెంట్ అప్లికేషన్ పెట్టుకుంటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి నీకు అరెస్ట్ వారెంట్ అప్లికేషన్ నువ్వు క్రిమినల్ కోర్టుకు పోయి రిస్ట్రైనింగ్ ఆర్డర్ పెట్టుకున్నావంటే, ఇఫ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఫాలో ది రూల్స్, తర్వాత అరెస్ట్ వారెంటే ఇంకా వాళ్ళకి గతి. ఒకసారి అరెస్ట్ వారెంట్ వేసినట్టు తీసుకుపోయి లోపల నొక్కుతారు వాళ్ళని 5 years. కాబట్టి మీరు జాగ్రత్తగా కాపాడుకుంటానికి దీస్ ఆర్ ది ఆప్షన్స్ నేను చెప్తున్నా మీకు ఆడోళ్ళకు. అండ్ దట్ ఈజ్ ఇట్. ఓకే, ఎందుకంటే సైకోలు దే డోంట్ ఫాలో ది రూల్స్ ఆఫ్ ది లా. కాబట్టి వాళ్ళు అన్నీ చెడ్డ స్మియర్ కాంపెయిన్స్ ఇవన్నీ పిచ్చకుండా వేషాలు వేస్తారు. కాబట్టి ఎవరిని రానియకండి, ఈవెన్ మీ చుట్టాలను వీళ్ళని కూడా రానియకండి లోపలికి. ఎందుకంటే అందరి కళ్ళు ఒక తీరు ఉండవండి, చూసే కళ్ళు అందరివి ఒక్క తీరు ఉండవు, మంచోళ్ళు గారు. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఓకే బేబీస్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఆడోళ్ళకు అయినా మగపిల్లలకు కూడా చెప్తున్నా, మగపిల్లలు కూడా పాపం మంచోళ్ళు ఉన్నారు బయట, వాళ్ళకు కూడా ఈ ఆడోళ్ళు చాలా పిచ్చకుంట్ల వేషాలు వేస్తుర్రు. వాళ్ళ నిజస్వరూపం ఏందో తెలవాలని కూడా ఈరోజు మీకు ఈ మెసేజ్ చెప్తున్నాను నేను. ఓకేనా? నా వెనకంగా ఎంతనన్నా టార్చర్ పెట్టండి, మీరు ఎన్నైనా చేసుకోండి, ఐ డోంట్ గివ్ ఎ డామ్. ఓకే, నేనేం ఎవ్వడికేం భయపడను. సో నాకు ఆ తల్లి లక్ష్మీదేవి ఉంది, నేను పిలవంగానే పలుకుతుంది మా అమ్మ, నా బిడ్డే వస్తుంది, నా బిడ్డనే కాపాడుతుంది నన్ను. ఓకే బేబీస్, మీరు కాపాడుకోండి. మీరు పేరెంట్స్ ఉన్నారు కదా, ఊర్లోనే కదా, ఒకటే ఊర్లో ఉన్నాము అని పిచ్చిగా మీ భర్తల్ని కానీ మీ పేరెంట్స్ని కానీ ఎస్పెషల్లీ మీ నాన్నలను, అమ్మ ఎప్పుడు మోసం చేయదు, అమ్మ ఎప్పుడు బిడ్డకు ప్రేమనే ఇస్తుంది. కాబట్టి 99.9% ప్రాబ్లం వచ్చేదే మొగోళ్ళతోటి, మీ అన్నలతోటి, మీ నాన్నలతోటి. ఎవరైనా మొగోళ్ళు మీ ఇంట్లో ఉన్న బావలు కానీ మీ అన్నలు కానీ వాళ్ళతోటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి మొగోళ్ళతోటే. కాబట్టి ఆడోళ్ళేమో తక్కువేం తినలేదు,
ఆడ ఆడోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి మీరు కట్ చేసి పారేయండి వాళ్ళని. అర్థమవుతుంది కదా? ఓకే నాన్న, ఓకే బాయ్ బేబీస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఓకే, లవ్ యూ, బాయ్.